చల్ల చల్లగా పైనాపిల్ జ్యూస్ని చేసేసుకుందామా ఫ్రెండ్స్? మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను చల్ల చల్లగా చూడండి మరి పైనాపిల్ పైనాపిల్తో జ్యూస్ చేసేసుకుందాం. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎలా అంటే కాలిన గాయాలను నయం చేస్తుందంట, తిన్నట్టుగాని తాగినట్టుగాని అయితే పైనాపిల్. అలాగే శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ అయ్యి జరిగినప్పుడు కూడా అవి ఇంకా మానవ కదా, అలాంటప్పుడు పైనాపిల్ తీసుకున్నట్టయితే గనక చక్కగా అక్కడ మానుతుందంట. అలాగే సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఒకటేంటి చాలా ఉన్నాయి. మరి అది ఈరోజు జ్యూస్ చేసేసుకుందామా? మరి రెగ్యులర్గా మనం తీసుకున్నట్టయితే కనుక పైనాపిల్ మనకి హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్స్. ఓకే, మరి పైనాపిల్ జ్యూస్ చేసేసుకుందామా? పైనాపిల్ తీసుకున్నాం కదా, పైనాపిల్ని మనం జాగ్రత్తగా కట్ చేసుకుందామండి ఇలాగా. ఎందుకంటే దీనికి కొంచెం ముళ్ళు లాంటివి ఉంటాయి, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మరి ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా మరి కట్ చేసి చూపిస్తాను మరి మొత్తం అంతాను. పైనాపిల్ని ఇలా పైనంతా కట్ చేసేసుకున్నానండి, చూడండి. ఇప్పుడు మనం సింపుల్గా కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పైన కొంచెం ముళ్ళుల్లా ఉంటాయి కదా, అవి మాత్రం గుచ్చుకుపోతూ ఉంటాయి. జాగ్రత్తగా మనం కట్ చేసుకుంటున్నట్టయితే కనుక ఇంకా తర్వాత మనం ఈజీగా ఇలా కోసేసుకోవడమే. ఇలా కోసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవడమే. అన్నీ ఇలా కోసేద్దాం మరి. ఓ మిక్సీ జార్ తీసుకున్నామండి. ఇక కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కల్ని వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా చాలా సింపుల్ కదా, మన ఇంట్లో చేసుకున్నట్టయితే కనుక అందరం తాగేయచ్చు కదండి. ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ షుగర్, మీకు ఎంత కావాలంటే అంత పంచదార మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుందాం. కొంచెం కూలింగ్ వాటర్ వేసుకొని మనం ఇప్పుడు మన పైనాపిల్ ముక్కల్ని మిక్సీ పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నామండి, పైనాపిల్ జ్యూస్ అయిపోయింది. ఇప్పుడు వడకట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకున్నానండి, ఇదిగో వడకట్టుకునేది. ఇప్పుడు మనం చేసుకున్న పైనాపిల్ జ్యూస్ని మనం ఇలా వడగొట్టేసుకుందాం. వడగట్టేసుకొని చూపిస్తాను మరి మీకు. జ్యూస్ని మనం ఇలా వడకట్టేసుకున్నామండి. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. మనం గ్లాసెస్లో వేసుకుందాం. గ్లాసెస్ని తీసుకున్నామండి. మరి చల్ల చల్లగా మరి సమ్మర్లో ఐస్ వేసుకోవాలి కదా, చల్లగా మనం తాగాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఇలాగా చేసిన పైనాపిల్ జ్యూస్ని వేసేసుకుందాం ఇందులో. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. అంతే, చల్ల చల్లగా మన పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు. చల్లగా ఈ వేసవిలో పైనాపిల్ జ్యూస్ మరి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి. మరి ఇలాగే మనం కూడా ఇంట్లో తయారు చేసుకొని అందరం తాగేసి కదా. మరి విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్లో చెప్పాను కదా, కాలిన గాయాలేంటి మరి సర్జరీ జరిగినప్పుడు వచ్చిన అవి పడిన పుళ్ళు కానీ ఏమన్నా తగ్గకుండా అలా మానకుండా ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా పైనాపిల్ తీసుకున్నట్టయితే మంచిగా మానుతుందంటండి. ఇది డాక్టర్స్ కూడా చెప్పారు. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి. తాగేస్తున్నాను ఫ్రెండ్స్. అద్భుతం అండి, చాలా బాగుంది. చాలా చల్లగా బయట ఏ విధంగా చేస్తారో అదే విధంగా వచ్చిందనమాట. మీరు కూడా ఇలాగే తయారు చేసేసుకోండి. మరి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.